విశాఖపట్నం జిల్లా గాజువాకలో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజువాక శ్రద్ధాంజలి జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో కీలక పాత్ర వహించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వారు పవన్ కళ్యాణ్కు గాజువాక ప్రజల తరఫున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున గాజువాక జనసేన ఇన్ఛార్జి కోన తాతారావు ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇచ్చాను సరిపోతుందని మీరు లేచిపోవాలండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ అమృతరావు గారు. కేంద్ర కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది. అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వచ్చినాయి. నిన్న దాంట్లో భాగంగానే 11,442 కోట్ల రూపాయలు ఈయన పునర్జీవం పోయటానికి వారు కేటాయించారు. ఆ కేటాయింపినటువంటిది ఇంత పెద్ద స్థాయిలో ఏ కంపెనీకి కానీ, ఏ పరిశ్రమకు కానీ అలా కేటాయింపులు జరగలేదు. ఇచ్చాను